వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ హయాంలో కక్ష సాధింపులు ఉన్నాయన్న మంత్రి నిమ్మల. తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్. మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు 205 కోట్ల రూపాయలు విడుదల. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. బండి ఈటెల ఎపిసోడ్ పై బీజేపీ రాష్ట్ర నాయకత్వం క్లారిటీ. ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిరిందన్న రామచంద్రరావు. బోనాల పండుగ సందర్భంగా పోకిరీలపై షీ టీమ్స్ నిఘా. అనుచితంగా ప్రవర్తించిన 644 మందిని పట్టుకున్న పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే, స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తున్నాము అని చెప్తుండంటే దీని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ ఎందుకు వేయొద్దు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను బీజేపీ వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు అన్న దాని మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఖచ్చితంగా మీరు సిబిఐ కేసు, ఈడీ కేసు రేవంత్ రెడ్డి గారి మీద వేయాలి. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకు చేయరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒకటే ఆలోచన చేయండి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అఫీషియల్గా ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తూ ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు అందరివి, కేసీఆర్ గారివి, కేటీఆర్ గారివి, హరీష్ రావు గారిది, మా శాసనసభ్యులవి, మా శాసన మండల సభ్యులవి, మా పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులవి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులవి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా ఇలా బీజేపీ పార్టీ సంబంధించిన 2 మంత్రులు, కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది, మరియు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు నిన్న చిట్ చాట్లో. మరి దీని మీద కేసు ఎందుకు కావద్దు? ఖచ్చితంగా దీని మీద కేసు కావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతావా? అసలు రోజొక డ్రామా. ఇవాళ అసలు నువ్వు ఇప్పుడు దాదాపు ఈ నవంబర్ వస్తే 2 years అవుతుంది. అసలు కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త స్కీములు కానీ ఒక్కటన్నా నువ్వు చెప్పినవి ఇంప్లిమెంట్ చేసినావా? ఎంతసేపు ఒక డ్రామా చేయడం తప్పితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఎటు పరిస్థితిలో ఈడీ, సిబిఐ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పెట్టాలి. ఎందుకంటే 119 శాసనసభ్యులై, అంటే ఆయనది ఒక్కటి తీస్తే 118 శాసనసభ్యులై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు. 17 మంది ఎంపీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు. ఇవాళ ఎమ్మెల్సీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఈడీ, సిబిఐ కేసు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన సభకు ఆయన హాజరై మాట్లాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆధారంగానే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. కరోనా సమయంలో తమ ప్రభుత్వం ఏ పథకాలు ఆపలేదని చెప్పారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సన్న బియ్యం పెట్టుడు ఆగిందా? మరి ఏం ఆగలేదు కదా. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా? నడిపేటోనికి దమ్ముంటే, నడిపేటోడు మొగోడైతే ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటుంది. మరి ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటది అంటున్నా. నడిపేటోడు మొగోడైతే, నడిపేటోనికి నిజంగా దమ్ముంటే
ఆదాయం పుడుతుంది, సంపద పుడుతుంది, పేదలకు అందుతుంది. ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు చూడు. నాచినాయే డాన్స్ చేయరాదట, కింద బాగలేదు అంత మొత్తం అంతా ఎత్తులు దంపులు అంటారు. ఒకట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మరి నువ్వే అంటివి కదా ఎలక్షన్లకు ముందు, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, నేను మొత్తం చేస్తా, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా ఎవరన్నా కౌలుదారులు? మీకు ఉత్తరం రాసిండ రేవంత్ రెడ్డి? అప్పుడు రాసిండు 22 లక్షల మంది కౌలు రైతులకు రాసిండు. కౌలుదారులకు ఇస్తా, అసలులకు ఇస్తా, 15,000 అటు 15,000 ఇటు ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా మనిషి పీకిండు కౌలు రైతులకు. మేము ఆనాడే చెప్పినాం, ఆ రోజే చెప్పినాం, వీళ్ళంగా నమ్మకూడదు అని చెప్పినాం. కరెంట్ ఉంటుందా? అందుకే అంటున్నా, నేను మొన్న మా దగ్గర సిరిసిల్లకు పోతే ఒక రైతన్న వచ్చిండు, ఒక తాత. ఏం తాత బాగున్నావా అన్న? ఏం బాగుండే అన్న. అంటే అదేమైంది నీకు అన్న? ఏమున్నదే, పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తానే దున్నపోతుంది తెచ్చుకుంటే ఎల్లారెడ్డి తోటలో కట్టేస్తే ఇప్పుడు బాధపడబట్టి గురుకులాల సన్న బియ్యం పెట్టుడు ఆగిందా? మరి ఏం ఆగలేదు కదా, రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా? నడిపేటోనికి దమ్ముంటే, నడిపేటోడు మొగోడైతే, ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటుంది. మరి ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటది అంటున్నా. నడిపేటోడు మొగోడైతే భారత ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో వివక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అలాంటి వారిని అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోందని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా, ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఓబీసీల చరిత్రను ఉద్దేశపూర్వకంగా చెరిపేశారని ఆయన అన్నారు. एक प्रकार से ओबीसी वर्ग के लिए एक पैकेज है, एक कमी रही है जिसको थोड़ा सा आज हमने डेंट मारा है. देखिए, ये जो कांग्रेस पार्टी है ना, ये आपकी भी पार्टी है, हमारी ही है, तो इसकी लगाम आपको पकड़नी पड़ेगी. हमारे सीनियर लीडर बैठे हैं, सिद्धरामैया जी बैठे हैं, चीफ मिनिस्टर हैं, बघेल जी हैं, गेहलोत जी हैं, पायलट जी हैं, नारायण स्वामी जी हैं. ये आइकॉन्स हैं आपके, ये आइकॉन्स हैं. मगर हमें ऐसे और आइकॉन्स चाहिए. इन 3-4 लोगों से नहीं होगा काम. हमें 40-50 ऐसे लोग चाहिए जो हम मतलब पूरे दम से ओबीसी विजन को आगे बढ़ाएं. और आखिरी बात, आप राहुल गांधी बोलते रहते हो, मगर राहुल गांधी, आपकी शक्ति के बिना राहुल गांधी कुछ नहीं है. तो मेरा काम आपकी शक्ति को अलाइन करने का है. और देश के मैं ओबीसी वर्ग से, युवाओं से कहना चाहता हूं, जो मैंने शुरुआत में कहा, मैं अपनी साइड से कह सकता हूं, कांग्रेस पार्टी के साइड से नहीं कह सकता हूं. मैं अपने साइड से कहना चाहता हूं कि जिस प्रकार से मैंने ओबीसी वर्ग के लिए काम करना चाहिए था, पहले मैंने नहीं किया, अब मैं डबल स्पीड से वो काम करने जा रहा हूं. आप सबका बहुत बहुत धन्यवाद. नमस्कार. जय हिंद. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతున్నారని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 10% ఈబీసీ రిజర్వేషన్లు ముస్లింలు కూడా పొందుతున్నారని తెలియజేశారు. 42% రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం జరిగిందని చెప్పారు.
బీసీ రిజర్వేషన్ వల్ల ఎంఐఎం పార్టీకే లబ్ధి చేకూరుతుందని అన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు. బీసీని ప్రధానిని చేసే ఘనత బీజేపీదే అని కొనియాడారు. రాజకీయ లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తుకుందని విమర్శించారు. ప్రజలు తిరస్కరిస్తున్నా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని, నరేంద్ర మోదీ కులాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీ జాబితాలో చేర్చిందని చెప్పారు. పెంచిన బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆ పార్టీలో లేదు. ఆ రోజు 42% బీసీ రికగ్నిషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం ఏదైతున్నదో ఇది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ఈ పేరు మీద 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు 2 సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 4% కాదని చెప్పి తగుదనమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా నాలుగు 10% పెంచి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ పై మరో కేసు నమోదైంది. క్రికెట్లో అద్భుత కెరీర్ చూపిస్తానని నమ్మించి 2 ఏళ్లుగా యష్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్కు చెందిన ఓ యువతి ఆరోపణలు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు జైపూర్ పోలీసులు యష్ దయాల్ పై పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల గజియాబాద్కు చెందిన ఒక అమ్మాయి ఆర్సీబీ ఆటగాడిపై ఫిర్యాదు చేసింది. వివాహం పేరుతో యష్ తనను లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీ 5 మంత్రులు ఢిల్లీలో ఉండడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. తాజా నిర్ణయం ప్రకారం మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. ఖమ్మం జిల్లా తాళ్లాడ మండల కేంద్రంలోని సొసైటీలో యూరియా లారీని అడ్డుకుని రైతులు ధర్నాకు దిగారు. తమ సొసైటీకి కేటాయించిన యూరియాను వేరే సొసైటీకి ఎలా తరలిస్తారని ఆగ్రహంతో రైతులు నిరసనకు దిగారు. పేరుకే 3 మంత్రులు కానీ రైతుల ఇబ్బందులు పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు రైతాంగానికి తక్షణమే రైతాంగానికి తక్షణమే రైతాంగానికి తక్షణమే రైతాంగానికి తక్షణమే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? యూరియా కొట్టలేదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు రైతాంగానికి తక్షణమే రైతాంగానికి తక్షణమే. గోదావరికని జనరల్ ఆసుపత్రిలో చేపట్టిన క్రిటికల్ కేర్ విభాగం పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష శుక్రవారం రామగుండం నగరంలో విస్తృతంగా పర్యటించారు. రామగుండం నగరంలోని గోదావరికని జనరల్ ఆసుపత్రి, తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో గైనిక్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, SNCU వార్డులను, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ OP విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందిని నియమించామని, రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.